బీజేపీ ఎన్డీఏ హవా కొనసాగుతోంది. అయితే ఇక్కడ కొంత కాంగ్రెస్కి ఊరటనిచ్చే అంశం ఏంటంటే కాస్త ఈసారి కాంగ్రెస్ కూటమి కొంత చెప్పుకోదగ్గ స్థానాల్లో వాళ్ళ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. అయితే ఇవన్నీ స్టార్టింగ్ లీడ్సే, ఇవన్నీ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన లీడ్సే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి తర్వాత ఎలాంటి మార్పులు అయినా జరగవచ్చు, ఆధిక్యతలో కానీ గెలుపు ఓటముల్లో కానీ. అలాగే మనం ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను హోరాహోరీ పోరు మనం చూసాం. ఈ హోరాహోరీ పోరులో ఎవరు గెలుస్తారు అనేది పెద్ద ఉత్కంఠగా మారింది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ 90% పైగా ఎగ్జిట్ పోల్స్ ఈసారి కూటమిదే విజయం, తెలుగుదేశం కూటమిదే విజయం చెప్పి చాలా స్పష్టంగా చెప్పాయి. కొన్ని సంస్థలు అయితే 120 నుంచి 130 వరకు వస్తాయని చెప్పాయి. కొన్ని సంస్థలు అయితే ఏకంగా 150కి పైగా వస్తాయని చెప్పిన సంస్థలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం లీడ్స్ చూస్తూ ఉంటే టీడీపీ కూటమి ఇప్పటికే 50 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. వైసీపీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అందులో పులివెందులు ఒకటి. ఇంకోటి ఏంటి అనేది ముందు మనకు చాలా తెలుస్తాయి ఇటువంటి విచిత్రాలు. సో దీని మీద మనం ఒకసారి ఏపీకి సంబంధించిన ఒక రౌండప్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఇస్తారు. తర్వాత డిబేట్లో కూడా వెళదాం. రామారావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెంకటకృష్ణ. ఏంటి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? కౌంటింగ్ ఎలా జరుగుతుంది? ఓన్లీ పోస్టల్ బ్యాలెట్స్ అయినా ఎక్కడైనా ఈవీఎంలు కౌంటింగ్ కూడా స్టార్ట్ అయిందా? వెంకటకృష్ణ, పోస్టల్